హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ప్లాన్ వల్ల లాభాలు ఏంటి అవి ఏవేవో చూద్దాం ఒకసారి. అసలు ఈ గ్యాప్లో, ఈ 3 నెలల గ్యాప్లో నేను చేసింది ఏంటంటే, ప్రతి ఫ్యామిలీ ఆల్రెడీ పెంచిన వాళ్ళని, పెంచి మానుకున్న వాళ్ళని, ప్రస్తుతానికి పశువుల్ని పెంచుతున్న వాళ్ళని, అసలు పెంచడం వాళ్ళని 670 కుటుంబాలు కలిసి అసలు ఏంది మీ పరిస్థితి ఏంది, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అని కనుక్కుంటే 82 ఫాములు తిరిగాను. ఈ వాళ్ళు కూడా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే చెప్తాను. అసలు పెంచి తీసేసిన వాళ్ళు, ఆల్రెడీ పెంచి తీసేసిన వాళ్ళని, కుటుంబాలని కలిసాను. వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే, పెంచి తీసేసిన వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా ఇదివరకు పెదనాన్నకి బాగున్నప్పుడు పొద్దున్నే పొలానికి వెళ్ళి గడ్డి తీసుకొచ్చి మాకు ఇచ్చేవాడు, మేము పాలు తీసేవాళ్ళం. తర్వాత పెదనాన్న పొద్దున సాయంత్రం పాలు కింద దగ్గర పోసి వచ్చేవాడు. ఇప్పుడు అట్లా సాగిపోయేది. మాకు పచ్చిగడ్డి వేసుకోవడానికి స్థలం ఉంది, ఎండిగడ్డి వేసుకోవడానికి స్థలం ఉంది, పేడ వేసుకోవడానికి స్థలం ఉంది, బరి తిరగడానికి స్థలం ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ మా పిల్లలు ఏం చేస్తున్నారంటే, చిన్నదో ఉద్యోగం, చదువుల నిమిత్తం బయటికి వెళ్ళటము, లేకపోతే బయట జాబులు చేసుకోవటం అవి చేస్తున్నారు. బరువులు పెంచే అంత ఆసక్తి లేదయ్యా. ఇప్పుడు కంపల్సరీ మగ మనిషి కంపల్సరీ ఉండాలి. నేనైతే పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి నేను పాల కేంద్రం దగ్గర పాలు పోసి అయితే నేనైతే రాలేను. కానీ మాకు ఇవన్నీ ఉన్నాయి. పచ్చిగడ్డి వేసుకోవడానికి స్థలం, ఎండిగడ్డి వేసుకోవడానికి స్థలం, పేడ వేసుకోవడానికి స్థలం, బరి తిరగడానికి స్ప్రింగ్ ఏరియా, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇదివరకు వాళ్ళు అయితే, మా జనరేషన్ అయితే చేసాము. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఆసక్తి చూపించటం లేదయ్యా వీటి మీద. చిన్నదో పెద్ద ఉద్యోగం చేసుకుంటాము అని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి జనరేషన్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వచ్చి గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదయ్యా అని అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళని కనుక్కుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని. జస్ట్ వీళ్ళ దగ్గర సమస్యలు ఏమి లేదు, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. పచ్చిగడ్డి వేసుకోవడానికి, ఎండిగడ్డి వేసుకోవడానికి, పేడ వేసుకోవడానికి, బరి తిరగటానికి, ఇవన్నీ ప్లేస్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పాల కేంద్రానికి పోస్తే మహా ఇస్తే అంత ఇస్తున్నారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా 35 రూపాయల నుంచి 55 రూపాయలు మధ్యలో ఇస్తున్నారు అని. వీళ్ళు అస్సలు పెంచిన వాళ్ళ దగ్గరికి వద్దాము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు అయ్యా పచ్చిగడ్డి వేసుకోవటానికి, ఎండిగడ్డి వేసుకోవటానికి, పేడ వేసుకోవటానికి, లేకపోతే బరి తిరిగే ప్లేస్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ, వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ ఉంటే కానీ ఈ ఆలోచన రాదు, బరువులు పెంచే ఆలోచన రాదు. అలాంటప్పుడు ఇవన్నీ లేకుండా మేము బరువులను ఎలా పెంచుతాము అని అంటున్నారు ఎవరు, స్థలం లేని వాళ్ళు. వీళ్ళు చెప్పే ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారంటే, జనరేషన్ మారింది అంటే, పెట్టి తీసేసిన వాళ్ళు ఏమన్నారంటే, జనరేషన్ మారిందయ్యా, కంపల్సరీ మగ మనిషి ఉండాలి, పొలానికి పోయి గడ్డి తేవాలన్నా కానీ, లేదా పాల కింద దగ్గర పోసి రావాలి కానీ, పొద్దున సాయంత్రం అని వీళ్ళు అంటున్నారు. జనరేషన్ మారింది, ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయట్లేదయ్యా, అందువల్ల తీసేసాము అని వీళ్ళు అంటున్నారు. తీసేసిన వాళ్ళు అంటే పశువులు ఇదివరకు పెంచి తీసేసిన వాళ్ళు. ఇప్పుడు పెంచుతున్న వాళ్ళు ఏంటంటే, ఈ స్థలాలు అన్నీ ఉన్నా కానీ గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. కానీ ఇళ్ళ దగ్గర పోసుకుంటే మాత్రం గిట్టుబాటు ధర వస్తుంది, పాల కేంద్రం దగ్గర పోస్తే మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, కంపెనీ లేదు అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు స్థలమే లేదు, ఈ ఆలోచన మాకు ఎట్లా వస్తుంది, మాకు ఆలోచన రాదు కదా. అలాంటప్పుడు మేము బరువులు పెంచాలి, మేము తీసుకోవాలి, మేము లాభాలు తీసుకోవాలి అని ఆలోచన రాదు. కానీ వీళ్ళు అంటున్నారు. నేనేమంటున్నానంటే, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ మీరు చేస్తారా, అయ్యా కమ్మంగా చేసుకుంటాము. ఇప్పుడు ఇదివరకు పెదనాన్న పోయే తేవాలి, ఇప్పుడు పెదనాన్నకి బాగాలేదు, జనరేషన్ పిల్లలు ఇళ్ళ దగ్గర లేరు, లేదా పిల్లలు ఉన్నా కానీ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇక్కడ లోకల్ చిన్న ఉద్యోగాలని చేసుకుంటున్నారు. కానీ బరువులు అయితే పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, జనరేషన్ మారిపోయింది అని వీళ్ళు అంటున్నారు. పెంచి మానుకున్న వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వెళ్తే, అట్లాంటప్పుడు మాకు రిస్క్ దేనికయ్యా, కమ్మంగా మీరే తెచ్చిస్తా. ఆల్రెడీ పెంచే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మీరు తెచ్చిస్తున్నా కూడా రిస్క్
రిస్క్ ఎందుకు, మాకు ఎందుకు రిస్క్, ఖమ్మంగా ఇంటికాడ చూసుకుంటాము. నేను అంటే ఇంట్లో ఉన్న మగ మనిషి అంటే నేను బయటికి వెళ్ళి పని చేసుకుంటాను, ఇంట్లో ఉన్న లేడీస్కి బాధ్యత చెప్తాను, ఖమ్మంగా ఇంటికాడ ఉండి వాళ్ళే చూసుకుంటారు పొద్దున సాయంత్రం. వీళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ రిస్క్ దేనికి, అసలు స్థలం ఇవన్నీ రిస్క్ దేనికి, కౌలు లేని వాళ్ళు, స్థలం లేని వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమన్నారు కౌలు తీసుకోవాలి, మాకేం లాభం ఉంటుంది పొలం కౌలు తీసుకుంటే, అలాంటప్పుడు మాకు రిస్క్ దేనికి, మీరు ఇస్తే ఖమ్మంగా చేసుకుంటారు. వీళ్ళైతే దాదాపు 670 కుటుంబాలు కలిసాను, ఈ 3 కుటుంబాలు. వీళ్ళు ఈ 3 రకాల వాళ్ళని కలిస్తే 670 మంది కలిస్తే ఫుల్ హ్యాపీ అబ్బా నేనైతే. వీళ్ళు ఒకటే మాట, మీరు ఇస్తే మేమైతే రెడీగా ఉన్నాము, మేము రెడీగా చేస్తాము, మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, ఫుల్ హ్యాపీ. అసలు మేము పెట్టాలే కానీ మాకు ఇంతకు మించి నెలకి 7,000 నుంచి 10,000 ఇంటికి ఇస్తున్నావా, మాకు ఏం కావాలి అంటున్నారు. తర్వాత ఫామ్లకు వచ్చేసరికి మూతపడ్డ వాళ్ళు దాదాపు 82 అంటే ఉన్నాయి, మూతపడ్డాయి ఒక 82 ఫాములు కలిస్తే మూతపడ్డ వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే మూతపడ్డ వాళ్ళు లేబరు సడన్ గా వెళ్ళిపోతుంది లేబర్ వాళ్ళు సడన్ గా వెళ్ళిపోతున్నారన్న, ఒక గబక్కన మేము ₹1 లాభం కోసం కదా పెట్టుకుంటుంది, సడన్ గా ఒక బర్రె చనిపోయినా లేదా 2 బర్రెలు చనిపోయినా ఆ లాభం మాకు ఎప్పటికి రావాలన్నా, మాకు వీళ్ళు బర్రె చనిపోని లేబర్ ఎటైనా వెళ్ళిపోని దీని దానా ఏంది, పచ్చిగింటి ఏంది, ఇది పెట్టుకోవడానికే 15 లక్షలు, ఈ షెడ్ వేసుకోవడానికి 15 లక్షలు పడుతుందన్నా, మేము దీని మీద లాభం ఇప్పుడు తీయాలి, దాని మీద బొర్రెలు తెచ్చుకుంటాము, దాని లేబర్ కాస్ట్ ఏంది, మేము బొర్రెలు కాస్ట్ ఏంది, షెడ్ కాస్ట్ ఏంది, మేము వేసుకునే కౌలు కానీ సొంతంగా వేసుకునే పొలం గిడ్డి కానీ ఇవన్నీ ఏందన్నా మేము ఎప్పుడు సంపాదించుకోవాలి. వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, పాల కంపెనీలు ఏమైనా కానీ ఏదైనా కానీ 52-55 లోపల ఉంటున్నాయి అన్న, మాకు లాభం రాని నష్టం రాని ఏమైనా కానీ మాకు 55 రూపాయలు, 35 రూపాయల నుంచి 55 రూపాయల మధ్యలో ఉంటున్నాయి అన్న, మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అని వీళ్ళు అంటున్నారు. ఎవరు అంటే తీసేసిన అందువల్ల ఇవన్నీ దేనికిలే, మేమేమనుకున్నాం, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము ఏదైనా ₹1 వస్తుంది కదా అన్న ఉద్దేశంతో పెట్టాము, కానీ బరువులు చనిపోవటం, లేబర్ వెళ్ళిపోవటం, ఈ దానా బచ్చిగడ్డి ఎండిగడ్డి ఆ రేగు షెడ్ ఏంది ఇవన్నీ ఎన్నన్నా కానీ పాల కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అన్న, అందువల్ల మూసేసామని వీళ్ళు అంటున్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చెప్పేది కూడా దాదాపు ఇదే, గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, గబకన వీళ్ళు వెళ్ళిపోతారని భయంగా ఉంది అని అంటున్నారు. నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్తే ఫామ్ వాళ్ళకి, మూతపడ్డ వాళ్ళకి చెప్పాను, ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళకి చెప్పాను, అసలు లేబర్తో పని ఏందన్నా, మీరు ఇవ్వాలి కానీ నీకు పచ్చిగడ్డి నీకు టెన్షన్ ఉంది, నేను చెప్పాను కదా ఖమ్మంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేనే చేసుకొని 50 బరువులకి పొద్దున 3 గంటలు పట్టింది, సాయంత్రం 3 గంటలు పట్టిద్ది, పాలు మిషన్లు పెట్టేసుకుంటాను, తీసేసుకుంటాను, మీరే పాల కేంద్రానికి పోసి వస్తా అంటున్నారు, పచ్చిగడ్డి ఇంటి తీసుకొచ్చి బరువులు కాడేస్తామంటున్నారు, ఏంటి పేడ కూడా నేను చెప్పే పేడ కూడా మేమే తెస్తామయ్యా అన్న. అంటే నాకు పనే ఉంటుంది అన్న, జస్ట్ నేను నుంచొని నా బరువులు 50 బరువులు ఉంటే 50 బరువులు, 100 బరువులు ఉంటే 100 బరువులు చూసుకుంటాను, అదే కదా నా పని, లేకపోతే పాలు తీసుకుంటానేమో నేను, దాన్ని మంచి మిషనే కదా తీసేది, నేను కాదు కదా అని వీళ్ళు అన్నారు. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే దాదాపు అసలుకి వీళ్ళైతే నాకైతే చాలా హ్యాపీ అబ్బా, వీళ్ళు నేను పెట్టాలే కానీ వీళ్ళైతే వీళ్ళైతే పెద్దోళ్ళు, వీళ్ళు అంటే జనరేషన్ అంటే పెంచేవి కదా పెద్దమ్మ అంటే, అయ్యా పెద్దనాన్నకి బాగున్నప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాం అయ్యా, పెద్దనాన్న ఉంటే పొలానికి వెళ్ళేవాడు, పచ్చిగడ్డి అవన్నీ తీసుకొచ్చేసేవాడు, నేను ఇంటికాడ పాలు తీసేదాన్ని, సాయంత్రం పెద్దనాన్న పాల కింద దగ్గర పోసి వచ్చేవాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్ లా కాదయ్యా, జనరేషన్ మారిపోయింది, వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఉండి పచ్చిగడ్డి వేసుకోవడానికి, ఎండుగడ్డి వేసుకోవడానికి, పేడ వేసుకోవడానికి, బర్రె పెంచుకోవడానికి స్థలం ఉంది, వీళ్ళు ఏమంటున్నారంటే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అన్న అంటున్నారు. వీళ్ళకి స్థలం లేని వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎందుకు పెంచట్లేదు అని అడిగితే, అసలు ఈ ఆలోచన ఈ స్థలాలన్నీ ఉంటే కానీ రాదన్న, అట్లాంటప్పుడు
ఉన్నప్పుడు మేము బర్రెలు పెంచాలని మేము ఎందుకు అనుకుంటామని వీళ్ళు అంటున్నారు. నేనేమన్నా అంటే వీళ్ళ దగ్గర బర్రెలు పెంచుకునే స్థలం ఉంటే చాలు, మిగతా నేను ఇస్తామంటే వీళ్ళు ఫుల్ హ్యాపీ. బర్రెలు పెంచుకునే స్థలం ఉంటే చాలు, మిగతా నేను ఇస్తామంటే వీళ్ళైతే ఫుల్ హ్యాపీ. అసలుకి వీళ్ళు కూడా ఫుల్ హ్యాపీ, వీళ్ళు కూడా హ్యాపీ. నేను చెప్పాను కదా ఇంట్లో అంటే లేడీస్కి అప్పచెప్పేసి నేనేమన్నా పనికి వెళ్ళిపోయి బయట చూసుకొని ఏమైనా వస్తానన్నా నాకు ఇన్కమ్ ఉంటుంది కదా, పని ఉంటుంది పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట. వీళ్ళైతే ఫుల్ హ్యాపీ. వీళ్ళైనా కానీ అసలు ఫామ్ వాళ్ళు అయినా కానీ మా కనుసైగుతో ఇప్పుడు ఏదన్నా 15 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు ఎవరికి పెట్టవు ఎందుకన్నా, నేనే నా ఫామే కాబట్టి నేను నడువు నుంచి పని చేసుకుంటాను లేదా మెడ నుంచి పని చేసుకున్నాను, 15,000 20,000 నాకు మిగులుతాయి కదన్నా అని వీళ్ళని. అబ్బా నాకైతే చాలా ఫుల్ హ్యాపీ అబ్బా. వీళ్ళైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. కాకపోతే ఎప్పుడు అంటున్నారు. దాదాపు వీళ్ళు 670 కుటుంబాలు కలిస్తే అస్సలు చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. వీళ్ళు కూడా టెన్షన్ లేని పని అన్నా అని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర గిట్టుబాటు ధర అన్నారు, వీళ్ళ దగ్గర గిట్టుబాటు ధర అన్నారు. వీళ్ళకి ఏం లేదు కాబట్టి తెలియదు కాబట్టి వీళ్ళేం చెప్పలేదు. వీళ్ళైతే ఈ ఫామ్లో అయితే గిట్టుబాటు ధర అన్నారు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మన ప్లాన్ వల్ల సిస్టమ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఒక మాట వెనుక వచ్చేస్తాము. ఆ ఊరికి వెళ్ళినా కానీ మన సిస్టమే ఉంటుంది. అయ్యా మా కాడ ఇన్ని బర్రెలు ఉన్నాయి, మాకు ఇంత పడుతుంది, మాకు ఇంత పడుతుంది, మీరు ఎంతకైనా అమ్ముకోండి, మా పాల రేటు ఇంత పడుతుంది, మా లేబర్ ఖర్చు కానీ గడ్డి ఖర్చు కానీ దానా ఖర్చు కానీ ఇంత పడుతుంది మొత్తం మీద. అట్లాంటప్పుడు మాకు ఇంత పడుతున్నప్పుడు మీరు ఎంతకైనా అమ్ముకోండి. అంటే మన ప్లాన్ వల్ల నష్టాలు అంటూ జరగవు. ఇక్కడైనా కానీ ఈ మొత్తము దగ్గర వీళ్ళ దగ్గర అయినా కానీ నష్టం అంటే ఏం జరగదు. ఎందుకు జరగదు అని అంటే సిస్టమ్ అంతా మందే కాబట్టి అయ్యా మాకు ఇంత పడుతుంది, మాకు పాల కంపెనీలు వచ్చే పాల కంపెనీలకు మాకు ఎంత పడుతుంది, మీరు ఎంతకైనా అమ్ముకోండి మాకు నష్టం లేకుండా. వీళ్ళు ఏమంటున్నారంటే అయ్యా గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, వీళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. మూసేసిన ఫాములు ఆల్రెడీ ఉన్న ఫాములు కూడా అదే మాట చెప్పారు, వీళ్ళు కూడా అదే మాట చెప్పారు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అయ్యా అని. అట్లాంటప్పుడు సిస్టమ్ ఆర్గనైజేషన్ అయినప్పుడు ఒక మాట మీద ఉన్నప్పుడు సిస్టమ్ అంతా ఒకటైనప్పుడు వీళ్ళంతా ఒకటైనప్పుడు పాల కంపెనీస్కి మాకు ఇంత పడుతుంది మీరు ఎంతకైనా అమ్ముకోండి అని అంటే మనం లాభం చూసుకునే కదా అమ్ముకునేది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటుకి మనం ఇవ్వటం కాదు, అప్పుడు మనం చెప్పిన రేటుకి వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే వీళ్ళంతా పాల కంపెనీలంతా మన మీద బతికే వాళ్ళు. వీళ్ళంతా మనం కష్టపడితే వీళ్ళు జస్ట్ మధ్యలో ఉండి జస్ట్ అమ్మి పెట్టడమే వీళ్ళ పని. అట్లాంటప్పుడు మనం ఇంత చెప్తాము, సిస్టమ్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఈ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అవుతుంది. ఆర్గనైజేషన్ అవుతే మనం ఎంత చెప్తే వాళ్ళు అంత కొంటారు. మన లాభం చూసి అయ్యా మాకు ఇంత పడుతుంది, పాల ఖర్చు మొత్తం మీద ఇంత పడుతుంది అని ₹1 మనం లాభం ఉంచుకొని వాళ్ళు చెప్పామంటే వాళ్ళు ఇంత కొనుక్కుంటారు. ఇంకోటి ఏంటంటే లాభాలు వచ్చేసరికి మిల్క్ వస్తుంది, బేబీస్ వస్తాయి, ఎవరి మంత్ ఇన్కమ్ వస్తుంది, బయోగ్యాస్ వస్తుంది, గ్లోబల్ గ్యాస్ వస్తుంది, మీట్ వస్తుంది, మళ్ళీ డంగు పేడ వల్ల పెయింట్ వస్తుంది, ఎరువులు వస్తాయి, సేంద్రియ ఎరువులు తయారవుతాయి, బయోగ్యాస్ ఓకే ఇది కూడా ఓకే. సేంద్రియ ఎరువులు వస్తుంది. డంగు నేను అనుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డంగు కాస్ట్ ₹15 నుంచి ₹50 దాకా ఉంది. ₹15 నుంచి ₹50 దాకా ఉంది, లేదు ₹25 కంపల్సరీ అమ్ముడు పోతుంది అని నాకు చెప్తున్నారు. మార్కెట్లో ₹25 ఉంది, సరే ₹50 కదలు ₹25 వేసుకో, ₹50 అన్నారు. యూరిన్ సేంద్రియ ఎరువుల్లో వాడతారంట, నాకు తెలియదు, కొత్తగా నేను విన్నాను. పశువుల యూరిన్ సేంద్రియ ఎరువుల్లో వాడతారంట, అది రేట్ ₹5 అన్నారు. యూరిన్ మంత్ సపోర్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ కంప్లీట్ గా, గ్యాస్ లో ప్రైస్ లో వస్తుంది. ఓకే, కెమికల్ వాడకం తగ్గుతుంది, అంటే సేంద్రియ ఎరువుల వాడకం పెరిగి కెమికల్ వాడకం తగ్గుతుంది. అట్లాంటప్పుడు మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది, ఎరువుల రేటు తగ్గుతాయి. అంతే కదా, సేంద్రియ ఎరువులు వచ్చినప్పుడు కెమికల్ ఎరువులు రేట్లు తగ్గుతాయి, పెయింట్ వస్తుంది పేడ వల్ల, క్వాలిటీ మిల్క్ వస్తుంది. మీ ఇంటి ముందు మీరు తీసుకున్న పాలు మీరు తాగొచ్చు, మీరు ఇంటికైనా పోసుకోండి, పాల కేంద్రానికైనా పోసుకోండి. పాల కేంద్రానికి పోయాలంటే మాకు చెప్తే మేము పోసొస్తాం, లేదు మేము ఇంటికాడ పోసుకోండి, బరువులో టర్బైన్ తిప్పొచ్చు. అంతకు మించి మీ ఇంటి ముందర మీ బరువులు ఉంటాయి, మీ ఇంటి ముందర మీ బరువులు మీరు మీ చేతులతో తీసుకున్న
పాలు 52 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి అయితే బాగుంటుంది, లేడీస్కి అయినా బాగుంటుంది, ముసలి వాళ్ళకైనా బాగుంటుంది. ఇది పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంటే కదా. పాలు తీయటం రాకపోతే నేర్పిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అబ్బా. ముసలోళ్ళైనా బాగుపడతారు, ముసలోళ్ళకైనా డబ్బులు వస్తాయి, ఇబ్బంది ఏముంది. ఫ్యామిలీ సపోర్ట్గా ఉంటుంది. డైలీ 2 hours పొద్దున సాయంత్రం పార్ట్ టైం జాబ్ వాళ్ళు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం లైఫ్ టైం ఉంటుంది. క్వాలిటీ ఫుడ్ అంటే సారవంతమైన భూములు తయారవుతాయి పేడ వల్ల సేంద్రియ ఎరువుల వల్ల సారవంతమైన ఫుడ్ తయారవుతాయి, సారవంతమైన ల్యాండ్స్ వస్తాయి, సారవంతమైన ఫుడ్స్ వస్తాయి. కెమికల్ వాడరు కదా, కెమికల్ అసలు వాడరు. అట్లాంటప్పుడు ఇబ్బంది ఏముంది. ఆర్గనైజేషన్ అవుతుంది. అంత వ్యవస్థ అంతా ఒక మాట మీద ఉంటుంది. ఈ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అయిపోతుంది. ఒక మాట మీద మాకు ఇంత పడుతుంది, మాకు ఇంత రేటు పడుతుంది, మీరు ఎంతకైనా అమ్ముకోండి. అది ఒకటి వచ్చేసరికి పేడ కేక్స్ అన్నా తయారు చేసేస్తాను, మీరు ఇంట్లో నీళ్ళన్నా కాసుకోండి, లేదా అదంతా పేడంతా తీసుకెళ్ళి థర్మల్ ప్లాంట్ లాగా హీట్ చేసేసి ఇదైనా ఇచ్చేది, ఏది పవర్ జనరేట్ చేయొచ్చు. ఓకే. ఇంకొచ్చేసరికి గ్యాస్ అంటే గ్లోబల్ గ్యాస్ వల్ల, ఈ గ్యాస్ వల్ల, గ్లోబల్ గ్యాస్ వల్ల రేట్లు తగ్గుతాయి, గ్యాస్ రేట్లు తగ్గుతాయి, గ్యాస్ కంపెనీలు వస్తాయి, గ్యాస్ రేట్లు తగ్గుతాయి, జాబ్స్ వస్తాయి, తక్కువ ప్రైస్లో గ్యాస్ దొరుకుతుంది, పెయింట్ కంపెనీలు వస్తాయి, జాబులు వస్తాయి, పెయింట్ తక్కువ ఖర్చులో దొరుకుతుంది. దీనివల్ల ఎన్ని లాభాలు చూడండి. సేంద్రియ ఎరువుల కంపెనీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, సేంద్రియ ఎరువులు తక్కువలో దొరుకుతుంది. తక్కువ దొరికిందంటే ఎరువులు తక్కువ దొరికినాయి అంటే పంట ఇప్పుడు ఉన్న కూరగాయలు మనం చేసే ఏదైనా ఫుడ్ మీద పడిపోతుంది కదా. అప్పుడు మనం కొనుక్కునే ఆహారం కూడా తగ్గిపోతుంది, రేట్లు తగ్గిపోతాయి. క్వాలిటీ మిల్క్ వస్తుంది. క్వాలిటీ మిల్క్ వస్తే మిల్క్ కంపెనీస్ వస్తాయి, మన ఊరికి జాబ్స్ వస్తాయి, మిల్క్ తక్కువలో దొరుకుతుంది. తర్వాత విలేజ్కి ఎంత తక్కువ వేసుకున్నా కానీ 1 నుంచి 5 దాకా మన సర్వీస్ చేయాలి కదా. ఆ జనాలు 1 నుంచి 5 లేకపోతే 4 కావాలి. ఇవి ఇన్ని లాభాలు వస్తుంటే ఇంకెక్కడ ఫ్రెండ్స్ ఇంత లాభం ఉంది మనం చేసేది. ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ అవుతుంది, ఈ వ్యవస్థ ఆర్గనైజేషన్ అవుతుంది. ఆర్గనైజేషన్ అవటం వల్ల నష్టాలు అంటూ ఉండవు. వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని మాకు ఎంత పడుతుందో వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని. అంటే చెప్పాను కదా, పేడ నేను పాల మీద కూడా ఇన్కమ్ తీసుకోను అంటున్నా. ఎందుకు తీసుకొని అంటే పేడ కేజీ 15 రూపాయలు వేసుకో, కేజీ 15 రూపాయలు అంటే ఒక బర్రె సగటున ఒక రోజుకి 7 కేజీలు పేడ వేసేది. 7 కేజీలు వేసుకో, కేజీ 15 రూపాయలు, 7 కేజీలు వేసుకో, 15 × 7 105 రూపాయలు. 105 రూపాయలు రోజుకి, 105 రూపాయలు × 30 వేసుకో, 3150 రూపాయలు. పేడ మీనే 3150 రూపాయలు వస్తుంది. అంటే ఇందులో నా సర్వీస్ ఛార్జీలు ఒక 1000 రూపాయలు పోయినా, ఈ దానా గీనా పచ్చికెట్టి ఎండికెట్టి ఒక 2000 పోయినా కానీ పేడ మీద వచ్చే ఆదాయం బరిగుడ్డు దానాకి సరిపోతుంది. ఇంకా నాకు అవసరం ఏముంది, పాల మీద తీసుకునే అవసరం, పాల మీద అందుకే 1 రూపాయి కూడా తీసుకోనని చెప్పా. లేదు 10 రూపాయలు వేసుకో, పేడ కాస్ట్ 10 రూపాయలు వేసుకో అబ్బా, రోజుకి 7 కేజీలు వేసుకో, బర్రె పేడ 7 కేజీలు వేసుకో, రోజుకి 7 కేజీలే వేస్తుంది మామూలుగా నార్మల్ బర్రెకి. ఇంకా ఎక్కువ వేస్తే ఇబ్బంది ఏముంది, ఇంకెక్కువ వేసి పేడ కాస్ట్ ఎన్ని కేజీలు, 7 కేజీలు 10 రూపాయలు కేజీ, 7 కేజీలు 10 × 7 70 రూపాయలు రోజుకి, 70 × 30 నెలకి 2100 అంటే ఆ సర్వీస్ ఛార్జీలు సగం ఇందులోనే పోతున్నాయి. ఇప్పుడు మీకు ఇబ్బంది, మీకు నష్టం అయితే ఏం చేయట్లేదు. నేను పేడ మీదే తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నానంటే మా దగ్గర ఈ సిస్టమ్, మన ప్లాన్ జనాల్లోకి వెళ్ళినప్పుడు, మన ప్లాన్లు అమలు అయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. మా దగ్గర ఇంత పేడ ఉంది, మా దగ్గర ఇన్ని పాలు ఉన్నాయి, మీరు పెయింట్ కంపెనీలు మీరు తీసుకోండి, లేదా ఎరువుల కంపెనీలు మీరు తీసుకోండి, లేదు సేంద్రియ ఎరువులు
బయో గ్లోబల్ గ్యాస్ వస్తుంది పేడ వల్ల, బయో గ్యాస్ సంథింగ్ గ్లోబల్ గ్యాస్ వస్తుంది, మీరు తీసుకోండి, మీరు కంపెనీస్ తీసుకోండి అని మా దగ్గర మా ఊర్లో ఇన్నూరులో ఇన్ని బరువుల దగ్గర ఇంత పేడ ఉంది, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తాం మనం. అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అంతా ఒక మాట మీద వచ్చినట్టే కదా, ఇప్పుడు నష్టం ఎక్కడ ఉండదు, ఈ పేడ మీద మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? పేడ మీద ఇన్కమ్ వచ్చినప్పుడు పాల మీద ₹1 కూడా తీసుకోను. అలాంటప్పుడు ఇబ్బంది ఏముంది? పేడ మీద లాభం వచ్చేస్తుంది, పేడ మీద తీసేసుకుంటాను. అన్నిటికి మించి ఆర్గనైజేషన్ అవుతుంది. ఇప్పుడు పాల కంపెనీలు వచ్చి నా రేట్ ఇదే, ఈ రేట్కి ఇవ్వాలంటే ఆ రోజు తీసుకున్న పాలు ఆ రోజుకే ఇవ్వాలి, లేదా ఉండదు, మన దగ్గర పాలు ఇరిగిపోతుంది. మనం అందుకోసమైనా వాడు పాల కంపెనీలు వచ్చి ₹30 చెప్పినా, ₹20 చెప్పినా, ₹50 చెప్పినా ఇవ్వాలి. అదన్నీ కాదు, ఇది మన ప్లాన్ జనాల్లోకి వెళ్ళింది అనుకో, ఈ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అవుతుంది. ఆ వ్యవస్థ అంతా ఆర్గనైజేషన్ అయితే అసలు మాకు ఇంత పడుతుంది అబ్బా, మాకు ఇంత పడుతుంది, మీరు ఇంత తీసుకోండి, మాకు ఇది మా ₹1 లాభానికి అమ్ముకుంటాం కానీ నష్టానికి అయితే అమ్ముకోంగా. ఇప్పుడు పాలు ఏ ఊరు అంటే ఈ పాలు ఎంత ఉత్పత్తి చేస్తుందో ఉంది, కానీ మా పాలు మేము ఇంత కంపెనీస్ డిమాండ్ చేసి ఎప్పుడు చేయలే. కంపెనీస్ మాకు ఇంత పడుతుంది, మీరు ఎంత తీసుకోండి అని కంపెనీస్కి ఎవరు నాకు తెలిసి ఇంతవరకు డిమాండ్ చేయలే. ఏ బరువుల ఫాము కానీ లేదా ఇంటికాడ పెంచుకునే వాళ్ళు కానీ మాకు ఎంత పడుతుంది, ఎందుకనంటే అది నెల రోజులు 2 నెలలు ఉండే ప్రోడక్ట్ కాదు, ఏ రోజుకి ఆ రోజుకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ₹1 అమ్మేసుకోవాలా. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది వ్యవస్థ ఆర్గనైజేషన్ అవుతుంది. చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. నేను మంచి రోజు చూసుకొని లేదా నేనన్నా లోన్ అన్న పెట్టుకొని ఈ వ్యవస్థను స్టార్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సపోర్ట్. అసలు వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయి జనరేషన్ మారిపోయింది అంటున్నారు కదా. వీళ్ళైతే అయ్యా మేము చేసుకున్న పనులే కదయ్యా, చేసుకోలేక మేము ఇలా ఉన్నాము అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో గిట్టుబాటు అన్న మీరు ఇచ్చినా కానీ ఇబ్బంది లేదన్నా, మాకు శ్రమ తగ్గుతుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళైతే ఫుల్ హ్యాపీ. అసలుకి మీ ఇంటి దగ్గర అంటే వీళ్ళకి నేనేం చెప్పానంటే అసలు లేని వాళ్ళకి అసలు పాలు తీసుకోవడం కూడా తెలియదు కదా అని అన్నారు. నేను నేర్పిస్తాను తమ్ముడు, ఉన్న వాళ్ళ దగ్గర పంపించేసి ట్రైనింగ్ ఇవ్వడం లేదా ఎట్లన్నా ట్రైనింగ్ ఇవ్వడం అని చెప్పాను. వీళ్ళకి ట్రైనింగ్ అంటే తెలియదు కదా. ఇప్పుడు బర్రెని తీసుకొచ్చి పాలు వెతకమంటే నాకు రాదు చెప్తున్నా కదా, నాకు రాదు. అలాంటప్పుడు నేర్చుకోవాలి కదా. అలాంటప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను. వీళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తాను. వీళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఇంటికాడ ఉండే 7,000 నుంచి 10,000 వస్తుంది అని ఎవరు వదులుకుంటారన్న, ఇంటికాడ ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? బయోగ్యాస్లో పెయింట్ వస్తుంది, అన్నీ వస్తాయి. అది ఫ్రెండ్స్, వీళ్ళైతే ఫుల్ హ్యాపీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. నేను మంచి రోజు చూసుకొని లేదా నేను నా ప్రయత్నంలో నేను ఉన్నాను. మంచి కంపెనీస్తో టైఅప్ అవ్వటం, లేదా నేను లోన్స్కి అప్లై చేయటం, లేదా నేను స్టార్ట్ చేద్దామని చూడటం, నేను నా పనిలో నేను ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.